ఫౌండేషన్ ప్రారంభం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడ నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ పేరులోనే ఉంది మే ఐ హెల్ప్ యూ అని. ఆ పేరులో ఏదైతే మే ఐ హెల్ప్ ఉందో అలాగే మీరు అందరికీ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు కానివ్వండి, విద్యార్థులకు మంచి చెడు విచక్షణ చెప్పేటటువంటి కార్యక్రమాలను కొన్ని రూపొందించాలి. అట్లాగే నిరుపేద పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కొన్ని సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది. మేడం వంట గారు మరియు మాధవరావు పటేల్ గారు, మిగతా ప్రాథమిక సభ్యులందరికీ, స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. కూడా ఈ శుభ సందర్భంలో నిజం చెప్పాలంటే నిజామాబాద్లో ఎన్నో వందలాది సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు అవి ఇవి అనేది. కానీ ఈ రకంగా మే ఐ హెల్ప్ యూ అనేటువంటి సంస్థను ఈ రకంగా ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది చాలా ఒక మంచి శుభసూచకంగా ఒక మంచి టర్నింగ్ ఇచ్చుకునే విధంగా ఈ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దీని యొక్క లక్ష్యం అనేది కేవలము అంటే చూడడానికి 1, 2, 3, 4 పదాలు మాత్రమే ఉన్నాయి. మే ఐ హెల్ప్ యూ అనేది ఇది మొత్తం ప్రపంచానికి అందరికీ కూడా, ఈ యూనివర్స్కి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మనము అన్ని రంగాలలో కూడా మనము సహాయ సహకారాలు మనము అందించవచ్చు. మనలో నీతి నిజాయితీ మనలో చేయాలనే పట్టుదలను ఉంటే పేరున మా మే ఐ హెల్ప్ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సభకు ఇచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరున మరోసారి ధన్యవాదాలు. ఈ ఆంధ్రప్రదేశ్లోని పొద్దుటూరులో మే ఐ హెల్ప్ ఫౌండేషన్ అని, దీనికి వాళ్ళ మిస్సెస్ సౌభాగ్యవతి, ఆమె మహారాష్ట్రలో పుట్టి ఆంధ్రలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవి విరమణ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయగలిగింది. సార్ వాళ్ళ భర్త ఏమో బ్యాంక్ మేనేజర్ కొనసాగిస్తున్నారు. వాళ్ళ అమ్మాయి ప్రతిరోజు మనం చూస్తుంటాము, ఆదివారం నరేంద్ర మోడీ కార్యక్రమాలు జరుగుతుంటుంది. మన్ కీ బాత్లో అవార్డు దక్కించుకున్న ఆమె. అయితే ఇలాంటి కార్యక్రమం చేసేటప్పుడు సార్కి మధ్యలో పుట్టిన ఊరికి ఏదో చేయాలని తప్పనే ఉండేది. వాళ్ళ ఫాదర్ అక్కడిని ఆంధ్రలో స్థిరపడే వల్ల అక్కడి నుంచి చేయడం వల్ల కొంత వాళ్ళకు, ఇప్పుడు మనకు ధర్మేంద్ర గారు చెప్పారు కరోనా కోవిడ్ చాలా. అయితే ఆంధ్రాలో ఏ రకంగా ఉంది, మన ఆంధ్రాకు తెలంగాణకు చాలా వ్యత్యాసం ఉందన్న. అక్కడ హత్యలు మానసికంగా చాలా మృగత్వం జీవితం ఉంటుంది. ఇక్కడ కొందరు పట్టించుకోవడం వల్ల సార్ ఏం చేసినంటే మనం ఒక ఆశ్రమం కూడా నెలకోవడం జరిగింది. అయితే అక్కడ చేసేసరికి కొందరు మానసికంగా కోవిడ్ కానీ మిగతా ఇప్పుడు కూడా ప్రతిరోజు మా పత్రికలు వారం రోజులు ఒక 2 వార్తలు వస్తాయి. స్వయంగా వాళ్ళ మిస్సెస్ వాళ్ళిద్దరూ ఫౌండేషన్ కలిసి అంత్యక్రియలు కూడా చేయడం, ఆయనకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. అంత పెద్ద మనసుతోటి వాళ్ళ కుటుంబం అందులో భాగస్వామ్యం చేయడం అనేది ఈరోజు మన కుటుంబంలోనే మనము కొంత భాగానికి విడిపోతున్నాం. కానీ సార్ ఉద్దేశం ఏంటంటే నాది కాదు, నా కుటుంబం కాదు, ప్రపంచం మనం అందరిది ఒకటే అనేది ఈ సమన్వయంతో ఒకరోజు మాట్లాడడం జరిగింది. మా మాధవరావు మీరు కూడా మంచి ఉద్దేశంతో మీరు ఒక ఫౌండేషన్ పెట్టుకుంటే బాగుంటుంది. అయితే సార్ నేను పెట్టడం కాదు, మీరు సహకరిస్తే మా తెలంగాణ మొత్తాన్ని వ్యాపించి చేస్తాం. ఇంకొకటి మనకు సార్ కూడా ఏ విధంగా అంటే ఆంధ్ర తెలంగాణ లేకుండా అది కూడా నా పేరు మీద ఫౌండర్ స్టార్ట్ చేసింది. దీనికి నీతి ఆయోగ్ ఉంది, అందరూ అంతా మనకు రిజిస్ట్రేషన్. నమస్కారం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచినటువంటి నన్ను, ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మా మాల్వేకర్ ధర్మేంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫౌండేషన్ని ఇలాగే రోజుకు అభివృద్ధి చెందిస్తూ ప్రజల్లో మంచి కార్యక్రమాలు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మా వంతుగా మా జనసేన పార్టీ నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా కూడా మేము అందిస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి చేసిన ముఖ్య అతిథులు వనితా మేడం గారు, మరి అదేవిధంగా రఘురాజ్ గారు, శ్రీనివాస్ గారు, మరియు ఇతరత్ర అందరూ సభ్యులు, మరియు ధర్మేంద్ర గారు, ఎన్ఎస్ఆర్సీ అధ్యక్షులు, వీరందరికీ నా యొక్క హృదయపూర్వక
సాయంకాల వందనాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ కార్యక్రమం ఇప్పుడు చేపట్టారో మే ఐ హెల్ప్ యూ అనేది ఆల్రెడీ కొన్ని ఫోన్స్లలో కొన్ని కంపెనీస్లో ఉంటుంది, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను అని మనం కాల్ చేసినప్పుడు. సో అన్నీ ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఒక కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ నుండి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరికైతే సహాయము అవసరం ఉందో వారికి ఏ విధమైన సహాయమైనా అందించడానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేయడం వారి ఆతృత మాకు అర్థమైపోయింది. ధర్మేందర్ అన్న గారు, బబ్లు అన్న గారు, మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టండి. మరి మీతో పాటు మేము ఉంటాము. మేము ఎల్లప్పుడూ మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మేము వస్తాము. కాకపోతే కొద్దిగా 5 నిమిషాలు అటు ఇటు కావచ్చు కానీ వస్తాము. తప్పకుండా మీ విన్నట్టు ఉంటామని తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం ఇందూర్ పట్టణంలో ఇనాగ్రేషన్ చేయడం చాలా గర్వకారణం. మా తల్లి సమానురాలైన శ్రీ వనిత గారి చేతుల మీదుగా చేయడం ఇంకో ఆనందదాయకమైన, ఇంకా మా సూర్యవంశీ పటేల్ గారు ఏదైతే దీనికి ఫౌండర్ ఉన్నారో బైసా నుంచి ఏదైతే ఫౌండేషన్ ఇనాగ్రేషన్ ఒకటి, రెండవది ఏంటంటే కమిటీ సభ్యుల నియామకం. ఒక 10 మంది అని అనుకున్నాం. ఆ 10 మందిని నియామకం చేయడం జరుగుతుంది. అది మళ్ళీ కమిటీ సభ్యులు ఏదైతే మళ్ళీ లోకల్ బాడీ ఉంటుందో అప్పుడు ప్రమాణ స్వీకారం అవి కంటిన్యూ ఉంటాయి. ఇప్పుడు మేడం గారి చేతుల మీద